ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఏంట్రా గోపి, బడికి వెళ్లకుండా గీదలు గాయటానికి వచ్చావు అని అడిగింది గీదర్లో ఉన్న ఒక ఆవు. నాకిక చదువు రాదని మా నాన్న మరియు సార్ నిన్న ఒక నిర్ణయానికి వచ్చారు అని బాధగా చెప్పాడు గోపి. చదువే ఉందరా, నేను గడ్డి తిన్నంత సులువు అంది ఆవు. అలా ఎలాగా ఆశగా అడిగాడు గోపి. అప్పటికే పొలం వచ్చేసింది. ముందు నువ్వు నన్ను కాస్త తిననివ్వు, తర్వాత చదువు మర్మం చెప్తానని మేతలో మునిగిపోయింది ఆవు. కాసేపు ఓపిక పట్టిన గోపి, ఏం చేస్తున్నావు, నాకేదో చెప్తానని నువ్వు తింటూ ఉన్నావు అని అడిగాడు. నేను ఏకాగ్రతగా అంతర్గ్రహణం చేస్తున్నాను, కదిలించకు అంది ఆవు. అదేమిటి కొత్తగా ఉంది అని గోపి అనగా, ఆహారాన్ని లోపలికి తీసుకోవటాన్ని అంతర్గ్రహణం అంటారు. అంటే క్లాస్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినడం లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం. అర్థమైనా కాకుండా ముందు ఆలకించాలి. ఇది చదువు యొక్క మొదటి లక్షణం. ముందు నన్ను సరిపడినంత తిననివ్వు, మిగిలింది తర్వాత చెప్తానంటూ తినటం కొనసాగించింది. గోపి పరికించి తినటంలో ఉన్న శ్రద్ధ వినటంలో ఉండాలన్నమాట అనుకున్నాడు. కాసేపు గడిచాక ఆవు గోపి ఇద్దరు చెట్టు కిందకి చేరారు. అదేమిటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నవ్వులుతున్నావు వింతగా అడిగాడు గోపి. దానికి ఆవు నవ్వుతూ, దీనిని నెమరు వేయటం అంటారు. ఇందాక గబగబా తిన్న ఆహారాన్ని తీరుబడిగా నోటిలోకి తెచ్చుకుని నమలటం, ఇది చాలా ముఖ్యం. ఎందుకు అలాగా అని అడిగాడు. సారు చెప్తున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి, కానీ కాసేపటికి మర్చిపోతాం. అందుకే ఇంటికి వచ్చాక తీరుబడిగా నెమరు వేసుకోవాలి. ఎవరికైతే నెమరు వేసే అలవాటు ఉంటుందో వారికి చదువు బాగా జీర్ణమవుతుంది. నిజానికి చదువులోని మర్మం ఇదే అని రహస్యంగా చెప్పింది ఆవు. మరి మొదటి భాగం ముగిద్దామా?